దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఇట్లా పెట్టాలా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యత మనందరికి కూడా, టు బీ గ్యాదరింగ్ టుగెదర్ యాజ్ సెయింట్స్ ఆఫ్ గాడ్. ఈ యొక్క సహవాసం అనేది దేవుడు అందరికి ఇచ్చేది కాదు. సో దిస్ ఈస్ వాట్ ద ప్రివిలేజ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఆల్ ఆఫ్ us. ఆమెన్. అండ్ ఐ కౌంట్ ఇట్ యాజ్ మై ప్రివిలేజ్ టు బీ హియర్ విత్ యు ఆల్ ఇన్ దిస్ వండర్ఫుల్ ప్లేస్ కాల్డ్ శాండియాగో. దాంట్లో మన తెలుగు వాళ్ళ మధ్య ఉండటం ఎంతైనా అది సంతోషకరం, నాకు కూడా చాలా ఆనందకరం. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద అఫీషియల్స్ హూ మేడ్ ఇట్ పాసిబుల్, ఎస్పెషల్లీ సామన్నకి అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్. మీ అందరూ కూడా మాకు వందనాలు తెలియజేస్తున్నాం. ఓకే, నౌ ఒక ఊర్లో ఏమైందంటే ఒక ఉమెన్ అండ్ హస్బెండ్ కపుల్ అనమాట. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. ఎందుకోసం అంటే ఆమె గర్భవతి కాబట్టి. సో డేస్ అయిపోయి డెలివరీ కోసం వెళ్తే ఆమె అదే హాస్పిటల్లో పనిచేస్తుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి డాక్టర్ ఏమన్నారంటే, అమ్మ నువ్వు మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి నీకు డైరెక్ట్గా సీదా చెప్తున్నాం ఏంటి అంటే, నీ కడుపులో పెడుతున్న బిడ్డకు ఎటువంటి జీవ లక్షణాలు లేవు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆపరేషన్ చేసి తీసేయాలి, లేకపోతే తల్లిగా నీ ప్రాణానికే అది పెను ప్రమాదం అని చెప్పడం జరిగింది. ఆ టైంలో దే వర్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్. దే హ్యావ్ గివెన్ ద హై రిస్క్ కన్సర్న్. హై రిస్క్ కన్సర్న్ తెలుసు కదా హాస్పిటల్లో, ఏది చెప్పండి? ఎవరైనా చచ్చిపోతే మాకు సంబంధం లేదనమాట. సో దే హ్యావ్ గివెన్ దట్ వన్. అయితే చేసిన తర్వాత ఆపరేషన్ చేసే ముందుగా ఏమైందంటే, హస్బెండ్స్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, సో హీ రష్ టు ద హాస్పిటల్. ఆయన వచ్చి ఏమన్నారంటే, లేదు మనం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా, ఏది లేదు కదా, సో గాడ్ విల్ డెఫినెట్లీ మేక్ అ మిరాకిల్ అని చెప్పేసి ఒక పక్కల ప్రార్థన చేస్తున్నాడు, ఒక పక్కల ఆపరేషన్ జరుగుతోంది. అండ్ ఆపరేషన్ ముగింపబడింది. డాక్టర్లు ఎట్లయితే ప్రిడిక్ట్ చేశారో, as how they have already said, it has come true. అదే జరిగింది. ఏంటంటే బిడ్డ చనిపోవడం జరిగింది. బ్లాక్ అండ్ బ్లూ మిక్చర్ ఆఫ్ కలర్స్ లో తీసి పక్కకు పెట్టేశారు. సో హస్బెండ్ వెళ్ళి వాళ్ళ నాన్నతో ఉంటాడు, నాన్న ఇట్స్ ఓకే, యూ హ్యావ్ గివెన్ ఎ ట్రై, నువ్వు ట్రై చేసావు, కానీ దేవుని చిత్తం ఎట్లుంటుందో మనకు తెలియదు కదా, సో దేవుని చిత్తానికి మనం అందరం కలిసి లోపడదాం. సో ఇది అందరికి చెప్పుకునేది కాదు, ఇది నైట్ టైం జరుగుతుంది అనమాట. అందరికి చెప్పుకునేది కాబట్టి తెల్లారేలోగా దీన్ని మనం సెటిల్ చేసేసుకుందాం అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అన్నాడు, లేదు ఐఎమ్ వర్షిపింగ్ ఎ లివింగ్ గాడ్, నేను ఆరాధించే దేవుడు సజీవమైన దేవుడు కాబట్టి నేను ప్రార్థన చేస్తా, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పేసి హీ హ్యాడ్ వన్ బ్యానర్ ఆఫ్ హిస్ ప్రేయర్. ఏంటి అంటే, ఇఫ్ ఐఎమ్ సర్వింగ్ ఎ లివింగ్ గాడ్, దిస్ బేబీ హ్యాస్ టు బి అలైవ్. నేను గనక జీవాధిపతిని కనుక నేను సేవిస్తా ఉంటే ఖచ్చితంగా దేవుడి బిడ్డకు ఆరోగ్యం దయచేస్తని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈయన అనుకున్నాడు, సమ్ టైమ్స్ ఓల్డ్ పీపుల్ దే గో క్రేజీ, రైట్? కొన్నిసార్లు ముసలోళ్ళు కొంచెం చాదస్తం ఎక్కువైపోతుంది కాబట్టి ఆయన వదిలిపెట్టేసి వీళ్ళ నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్ళిపోవడానికి వాళ్ళు బరిల గ్రౌండ్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నారు. డెత్ సర్టిఫికేట్ కూడా రెడీ అయిపోయింది. ఆ టైంలో ఏమైందంటే, సిన్స్ దిస్ ఉమెన్ వాజ్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్, సమ్ ఆఫ్ ద స్టాఫ్ ఓవర్ దేర్, అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్ అందరూ వచ్చి కూడా వాళ్ళు విజిట్ చేసి, పర్లేదమ్మా దేవుడు సహాయం చేస్తాడు, నీ ఆరోగ్యం బాగుంది, అందుని బట్టి సంతోషించు, లేదంటే దేవుడు మళ్ళా పిల్లోని ఇస్తాడేమోలే, ఏం పర్లేదు, అది అని చెప్పి మంచి మాటలు చెప్తున్నారు. ఈ టైంలో అక్కడికి పీడియాట్రిషియన్ ఒక ఆయన వచ్చాడు అనమాట. హీస్ ఎ మెడికో హూ వాజ్ ఆల్సో వర్కింగ్ విత్ ద స్టాఫ్. సో ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, ఐ వాంట్ టు సీ ద కీ షీట్ అంటే డీటెయిల్స్ ఉంటాయి కదా, ఎందుకు ఏమైంది పేషెంట్ కథ అని. సో ఆయన కీ షీట్ చూసినప్పుడు హీ గాట్ సమ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ దేర్. దాంట్లో వాళ్ళు రీజనింగ్ ఏమని ఇచ్చారంటే, ద నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ గాట్ స్మాష్డ్ అవుట్, ద ఆర్గన్స్ ఆర్ నాట్ వెల్ డెవలప్డ్, దెర్ ఇస్ నో హార్ట్ రేట్, దెర్ ఇస్ నో పల్స్ రేట్, అండ్ ద మూమెంట్ ఎ బేబీ ఇస్ బోర్న్ ద బేబీ హ్యాస్ టు క్రై. కదా, పుడతగానే పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? మీరు ఎట్లున్నారంటే, వాట్సాప్ మెసేజ్ పంపించిన తర్వాత బ్లూటిక్ పడుతుంది కానీ రిప్లై రాకుండా అనమాట. మీ దగ్గర మీరు రిప్లై కూడా ఇవ్వాలా మీరు? ఓకే, అన్ని మెసేజ్ ఒక సైడ్ నుంచి ఒక మెసేజ్ వస్తే మళ్ళీ ఏమైనా కాన్వర్సేషన్ ముందుకు పోతుంది. ఓకే కదా, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏమైందంటే, ఈ ఎలిమెంట్స్ అని చూసినప్పుడు హీ గాట్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. అయితే ఆయన ఏం చేస్తే, డాక్టర్ కాబట్టి స్టెథోస్కోప్ ఉంటే స్టెత్ తీసి అక్కడ బేబీ మీద పెట్టినప్పుడు హీ స్టార్టెడ్ టు హియర్ సమ్ సౌండ్ విచ్ దే హ్యావెంట్ హర్డ్ బిఫోర్. ఆయన అంటున్నాడు, అదేంటి నాకు శబ్దాలు వినపడుతున్నాయి కదా అని. అయితే ఆయన అన్నాడు, సార్ పెద్ద డాక్టర్లు చేశారు, మీరు వాళ్ళు కాకుండా నువ్వు నార్మల్ మెడికో నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు, పెద్ద డాక్టర్ చేస్తారు, వాళ్ళు కావాలంటే ఫోన్ చేయండి అన్నప్పుడు ఉదయాన్నే ఇట్స్ అరౌండ్ 4 or 5 AM ఇన్ ద మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు ఒక ప్రశ్న భారతీయులంగా, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళంగా మీరు చెప్పండి, పొద్దున మన ఊర్లలో డాక్టర్లు అందుబాటు ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో? చెప్పండి, ఎందుకుంటారు? వాళ్ళ డ్యూటీ టైం కాదు కాబట్టి ఉంటారండి, అంతే. ఓకే, దాని అర్థం వాళ్ళు రారని కాదు. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్, రైట్, టు హ్యావ్ ఎ డాక్టర్ డ్యూరింగ్ దట్ టైమ్, ఎస్పెషలీ దట్ కన్సల్టెంట్ వాళ్ళు ఉండడం. అయితే దేవుని ప్లానింగ్ ఎట్లా చూడండి, ఆ రోజు ఫోన్ చేసినప్పుడు ఆయనే ఫోన్ లిఫ్ట్ చేసుకొని హుటాహుటిన రావడం,
And to make the story short, after 4 hours, 3 to 4 hours from the time of the operation, the baby started to cry here. సో ఇప్పుడు ఆ ప్రార్థన చేసినటువంటి ఆ ఒక వీళ్ళ నాన్నగారు అవుతున్నారో, హీ వోకప్ అండ్ సెడ్, మై గాడ్ ఈజ్ అ లివింగ్ గాడ్. ఆయన లేచి చెప్పిన మాట ఏంటంటే, నా దేవుడు సజీవమైన దేవుడు అని ఆయన గొప్పగా చెప్పి చాలా సంతోషించాడు. అయితే డాక్టర్ వచ్చి మరలా ఆమెకు చెప్తున్నారమ్మా, మీ సిచ్యువేషన్ ఇప్పుడు తెలుగులో సామెత ఉంటుంది కదా, పెన్న మీద నుండి పొయ్యిలో పడినట్లయింది మీది ఇప్పుడు. ఎందుకోసం అంటే ఇది ఇంకా చాలా దారుణము, అట్లాంటి పిల్లలు చనిపోతేనే మేలు. ఇట్లా పుడితే వాడు బెడ్ రిడన్ అయిపోతాడు, లేదంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ అవుతాడు, లేదంటే ఆటిజం వస్తుంది, లేదంటే ఒక సంవత్సరానికి 5 సంవత్సరాలు చనిపోతారు. సో ఇట్ ఈస్ లేమ్ టు హ్యావ్ దెమ్, డోంట్ హ్యావ్ హోప్ ఆన్ దెమ్ అని చెప్పేసి డాక్టర్ చెప్పినప్పుడు, ఇప్పుడు తల్లిదండ్రులకు వాడు ఏడుస్తున్నందుకు సంతోషపడాలన్నా, ఒక పక్కన గుంత దవ్వించినందుకు బాధపడాలో వాళ్ళకి అర్థం కాకుండా ఇప్పుడు. సో దే వర్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్. దెన్ దే టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రవ్వా మేమైతే చనిపోయాను అనుకున్నాం, కానీ నువ్వు మాకు ఇచ్చినావు కాబట్టి మేము నీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఆ పిల్లోనికి హానోక్ అని పేరు పెట్టారు. నేనే ఆ పిల్లోని. సో దట్ ఈస్ హౌ మై పేరెంట్స్ హావ్ కమిటెడ్ మీ టు ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. అయితే హానోక్ అన్న మాటకు బైబిల్లో మీకు తెలుసా ఎవరో హానోక్? చెప్పండి, గట్టి చెప్పండి. ఈరోజు మీరు ఏం చెప్తే అది రైట్ కాబట్టి మీరు గట్టి చెప్పండి, పర్లేదు. దేవునితో నడిచినవాడు. మెయిన్ థింగ్ వచ్చేసి హీ డిడ్ంట్ టేస్ట్ ద డెత్, మరణాన్ని రుచి చూడలేదు కాబట్టి. సో వై మై పేరెంట్స్ హ్యావ్ నేమ్డ్ ఆఫ్టర్ ఈనాక్ ఇన్ ద బైబుల్. మా అమ్మకు నేను ఎప్పుడు అడుగుతుంటే, ఎందుకు తెలుగులో పెట్టిన హానోక్ అని ఇంగ్లీష్లో పెట్టచ్చు కదా, కొంచెం రిచ్గా ఉంటుంది చెప్పుకోవడానికి, ఈనాక్ అని. సో ఎందుకు హానోక్ అని? దెన్ బై ద స్పెషల్ గ్రేస్ ఆఫ్ గాడ్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై మాస్టర్స్, ఐ రీడ్ అండ్ రైట్ హీబ్రూ లాంగ్వేజ్. సో హీబ్రూ చదువుతున్నప్పుడు హానోక్ అని ఎగ్జాక్ట్గా ఉంది. సో ఇప్పుడు నా పేరు తెలుగు పేరు కాదు, హీబ్రూ పేరు అది. సో ఐఎమ్ సో ఆనర్డ్, బట్ ఓకే తెలుగు పేరేంటి అది. సో దేవుని కృపను బట్టి ఆ పేరును బట్టి వి స్టార్టెడ్ టు డూ ద జర్నీ. అయితే దేవుని మహాకృప ఎంత రీతిగా ఉందంటే, గాడ్ గేవ్ మీ సో మచ్ ఆఫ్ గ్రేస్ దట్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ హెల్త్. ఓకే, మాకున్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మై మామ్ స్టార్టెడ్ టు వర్క్ ఇన్ సౌదీ అరేబియా. దట్ ఈస్ హౌ వి గాట్ ఇంట్రడ్యూస్డ్ టు సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి జద్దా అనేటువంటి ప్రాంతంలో మా అమ్మగారు పనిచేసేవారు. సో ఇక్కడ మా నాన్నగారు వచ్చేసి మ్యూజిషియన్ అనమాట, హీఈస్ అ పర్క్యూషనిస్ట్. నేను కూడా ప్లే చేసేవాడిని చిన్నగా. సో మై డాడ్ ఫోర్స్ మీ టు లెర్న్ కీబోర్డ్. అదొద్దు, కీబోర్డ్ నేర్చుకో, కీబోర్డ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. దెన్ యు నో బై ద స్పెషల్ గ్రేస్ ఆఫ్ గాడ్, అంటే అప్పుడేమో అది నా టాలెంట్ అనుకున్నా, ఇప్పుడు తెలుస్తుంది అది పరిశుద్ధాత్మ యొక్క సహాయం అని. ఏమైందంటే వీ క్విక్లీ పిక్డ్ అప్ ప్లేయింగ్ ద కీబోర్డ్. సో దేవుడు ఎంతగా కృపను దయచేశాడంటే, నేను 10th క్లాస్ చదివేటప్పుడు హోసనా మినిస్ట్రీస్ ఐడియా ఉంది మీకు? దాంట్లో ఏసన్న గారు ఉన్నారు కదా, ఏసన్న గారి ప్రోగ్రామ్ వాయించేంత కృపను దేవుడు దయచేశాడు. సో ఎట్ మై వెరీ early age, God has given me the honor of playing to that man of God. సో సిస్టర్ మీరు చాలా బాగా పాడారు పాట, వండర్ఫుల్. అయితే దేవుని యొక్క కృప ఎంతగా ఉందంటే, ఐ స్టార్టెడ్ టు ప్లే విత్ దెమ్. చాలా కాలం వెళ్తున్నప్పుడు మీ అండ్ మై బ్రదర్, మా బ్రదర్ ఏమో తబలిస్ట్. ఏసనగర్ మీటింగ్ ఎట్లుండే అంటే వేరే ఇన్స్ట్రుమెంట్లు ఏముండవు, తబలా కీబోర్డ్ ఉంటుంది అనమాట. సో అది అట్లా వెళ్తున్న టైంలో నన్ను మీటింగ్కి రమ్మని పిలుపు వచ్చేసింది, అంటే వాళ్ళ మినిస్ట్రీలోకి వచ్చేయమని. హోసనా మినిస్ట్రీలో ఎట్లుంటుందంటే వాళ్ళు పంపిస్తే ఇంటికి పంపారు, మళ్ళీ వాళ్ళతో పాటు పోవాలన్నమాట. సో ఇట్లున్నప్పుడు మా అమ్మ వెకేషన్లో ఇండియాకి వచ్చి, లేదు నువ్వు వాక్యం చెప్తావు అనుకున్నా నేను, నువ్వు కీబోర్డ్ వాయిస్తావు అనుకోలేదు అని నన్ను బలవంతంగా బైబిల్ కాలేజ్ పంపించింది. హైదరాబాద్ ఉన్నటువంటి భారత్ బైబిల్ కాలేజ్ అనేటువంటి నన్ను దే ఫోర్స్ మీ. మరలా చెప్తున్నాండి, నేను నా ఇష్టపూర్వకంగా పోలేదు, మా అమ్మ బలవంతం మీదనే బైబిల్ కాలేజ్ పోయిన తర్వాత మా సార్ వాక్యం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, యు ఆర్ హియర్ నాట్ బై యువర్ మామ్స్ ఫోర్స్, బట్ యు ఆర్ హియర్ బై ద ప్లాన్ ఆఫ్ గాడ్ అని. అరే నేనేదో నా గురించి చెప్తున్నాడే అనుకున్నా. మరలా ఆయన ఏం చెప్పాడంటే, యు ఆర్ హియర్, మీకు ఖచ్చితంగా డెఫినెట్గా యూ షుడ్ హ్యావ్ ఎ కాల్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పాడు ఆయన. సో కాల్ ఆఫ్ ద లార్డ్ అంటే నేను అడిగిన ఆయనకు, సార్ కాల్ అంటే ఏంది? ఇప్పుడు మా అమ్మ తీర్మానం చేసుకుంది కదా నేను పరిచయం చేయాలని, అది సరిపోదు అంటే, లేదు అట్లా కాదు, మీ అమ్మ ఇష్టం నీ ఇష్టం కాదు, దేవునికి ఇష్టమై ఉండాలా, దేవుడిని నువ్వు పిలుచుకోవాలా అని అన్నాడు. నాకు సార్ ఇదేదో ఫీజు కట్టక ముందు చెప్పొచ్చు కదా, ఫీజు అంతా కట్టినాక చెప్తున్నాను, నాకు తెలియదు ఇదంతా అని చెప్పాను. దెన్ హీ టోల్డ్ మీ టు ప్రే, ప్రార్థన చేసుకో, దేవుడు కనుక మాట్లాడుతూ ఉండు, లేదంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసి గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ కొట్టడం ఈజీ నీకు ఇడకంటే అన్నాడు. ఎందుకు సార్ అంటే, ఇక్కడ గ్రీక్ అండ్ హీబ్రూ లాంగ్వేజ్ ఉంటుంది, అది దేవుని యొక్క కృప ఉంటేనే చదవగలరు కానీ వేరే ఎవరు కూడా చేయలేరని చెప్పేప్పుడు I started to fast and pray in the presence of the Lord. Then God started to speak to me through Jeremiah chapter 1 verses 5. ఒక్కొక్కసారి చదువుదాం అది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ మాట.
ఈవెన్ బిఫోర్ యు వర్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ హూమ్ ఐ హావ్ చూజన్ యు. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించుచున్నాను. ఐ హావ్ ఆర్డైన్డ్ యు అంటే దేవుడు నన్ను చాలా బాగా చెప్తున్నా. నాకు అర్థమైన విషయం ఏంటంటే బహుశా మా అమ్మకు నేను ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ అవర్ కన్సెప్షన్ మేబీ షీ మైట్ బి నోయింగ్, బట్ హీర్ ఇస్ అ మ్యాన్ హూ నోస్ మీ ఈవెన్ బిఫోర్ ఐఎమ్ ఫార్మ్డ్ యాజ్ అన్ ఎంబ్రియో. నేను ఇంకా రూపింపబడక మునిపే నా మీద ప్లాన్ కలిగినాడు. అండ్ దేవుడు అక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నాడు, ఐఎమ్ సాంక్టిఫైడ్ యూ, ఐ హావ్ ఆర్డైన్డ్ యూ యాజ్ అ ప్రాఫిట్ ఆన్ టు ద నేషన్స్ అని చెప్పినప్పుడు ఐ సెడ్ హియర్ ఐ యామ్ లార్డ్. నేను అప్పుడు అనుకున్నాను దేవుడు నన్ను చాలా క్లారిటీగా పిలుస్తున్నాను. అయితే నాకుండే ఫీలింగ్ ఏంటంటే అప్పుడు ఐ వాజ్ 17 years old, 16 or 17 years old లో ఉన్నా ఈ పిలుపు వచ్చినప్పుడు. ఓకే, నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కీబోర్డ్ సౌండ్ అరేంజ్ చేయాలన్నా, మీటింగ్ అరేంజ్ చేయాలన్నా, లైటింగ్ పెట్టాలన్నా, అంతేగాని వాక్యంలో ఒక్క ముక్క తెలియదు నాకు. ఓకే, అయితే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే మన భాష చెప్పాలంటే నేను బచ్చగానే కదా ప్రభు, నేనేం చేస్తా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, ఐఎమ్ ఎ వెరీ స్మాల్ పర్సన్, నేనేం చేయగలను అన్నప్పుడు ఆ కింద మాట్లాడండి. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని. 7th verse, 6th verse. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు శక్తి చాలదు కదా ప్రభు అని సేమ్ ఇదే ఫీలింగ్ నాకు. అంటే ఏమనిపిస్తుంది అంటే ఐ కుడ్ లిటరలీ రీడ్ మై సెల్ఫ్ దేర్. అక్కడ నాకేది ఉందో అదే ఉద్దేశం కూడా ఇర్మియా గారికి ఉంది. ఆయన అదే చెప్తున్నప్పుడు ఐ సెడ్ ప్రభు అని ఏం చేస్తున్నప్పుడు కింద దేవుడు ఒక మాట చెప్తాడు 7th verse ఏమంటే, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను. సో దేవుడు ఏమంటే డోంట్ కాల్ దౌ సెల్ఫ్ యాజ్ అ చైల్డ్. నో, ఎందుకోసం అంటే నా మాట నీ నోట ఉంచుతా, అయితే నేను ఎక్కడ పంపిస్తానో అక్కడ పోవాలా, నువ్వు ఎక్కడ పోతావు అక్కడ కాదు. మాది వచ్చేసి కర్నూలు, పక్కా కర్నూలు, మరి కర్నూలు తప్ప నాకు వేరే ఊరు తెలియదు. నాకు కర్నూలు నుంచి మాకు పెద్ద ఊరు ఏదంటే హైదరాబాదే అనమాట, అదే పెద్దది. అంతకుమించి నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఎక్స్పోజర్. ఇంకోటి హోసన మందిలో ఉన్న కారణంగా గుంటూరు తిరుగుతూ ఉంటాం అనమాట. సో అంతే మాకు ఉన్నటువంటి ఎక్స్పోజర్. అయితే ఐ సెడ్ లార్డ్, నేషన్స్ అంటున్నావు, అది ఇది అంటున్నావు, కానీ మనకంత సీన్ లేదు కదా. వాట్ ఐఎమ్ గోనా డూ ఫర్ యూ. దేవుడు ఏమన్నాడంటే నా మాట నేస్తా అని చెప్పినప్పుడు మా ప్రొఫెసర్ గారిని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఫస్ట్ కీబోర్డ్ వాయించడం పక్కకు పెట్టేసి వాక్యం చదవాలను అని చెప్పినాడు. ఎందుకంటే యాజ్ ఎ మ్యూజిషియన్కి చాలా కష్టం అది. ఐ డోంట్ నో, మ్యూజిషియన్స్కి అయితే అర్థమవుతుంది, కీబోర్డ్ వాయించకుండా ఉండాలంటే మనసు లాగుతుంది అనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అడిక్షన్. ఓకే, సో బట్ ఐ లిటరలీ హ్యాడ్ టు స్టాప్ ఇట్. And I studied the word of God for 6 long years. By the special grace of God, I have completed my bachelor's in theology, bachelor's in divinity and master's in theology. అవన్నీ అయిపోయిన లోపల అండ్ దెన్ వాట్ నెక్స్ట్, తర్వాత ఏం చేయాలో తెలియదు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా పాస్టర్ల పిల్లలు, వాళ్ళు అంటున్నారు ఎక్కడ పోతున్నాం అంటే నేను మా నాన్న చెప్పి చూసుకుంటున్నా, మాది ఇది అంటున్నారు, కానీ నాకు తెలియదు ఎక్కడ పోలో తెలియదు. ఓకే, సో ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్. దెన్ ఐ గాట్ సెవరల్ ఆపర్చునిటీస్ ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షికాగోలో, న్యూజెర్సీలో కూడా ఐ గాట్ సమ్ గుడ్ ఆఫర్స్. నువ్వు వచ్చేసి ఇక్కడ చూస్తాం, ఎందుకోసం అంటే కీబోర్డ్ వాయిస్తా కాబట్టి, అంత ఏదో వాక్యం చెప్తాను కాదు కానీ అదొక అడ్వాంటేజ్ కదా అని అంతే. అయితే వెన్ ఐ ప్రేడ్, గాడ్ డిడ్ నాట్ లీడ్ మీ, దేవుడు నన్ను నడిపించలేదు. అయితే అప్పుడు మా అమ్మమ్మ గారు చనిపోగా మా అమ్మ ఇండియా వస్తే ఏమిందంటే, ఒక 3 నెలలకు ఒకసారి జస్ట్ ఒకసారి చూసిపో, ఎందుకోసం అంటే మా తమ్ముడు బీటెక్ చేసి ఉట్టికి తిరుగుతుంటే మనం సెటిల్ చేయాలనుకున్నా అక్కడ, జస్ట్ కమ్ అండ్ సీ ఇంజింది. సో ఆ 3 నెలల కోసమని 2013 July 3rd ఐ హావ్ స్టెప్డ్ ఇన్ సౌదీ అరేబియా ఫస్ట్ టైం. ఓకే, సో వెళ్ళిన తర్వాత వెన్ ఐ వాస్ టేకింగ్ మై పర్సనల్ డివోషన్, గాడ్ స్టార్టెడ్ టు స్పీక్ టు మీ దేర్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దిస్ ఈస్ ద ప్లేస్ ఐ హావ్ మేడ్ ఫర్ యూ. నేను చెప్పిన లార్డ్ నో అని. హూ వాంట్స్ టు గో టు సౌదీ? ఎవడు పోతాడు సౌదీకి? నేను చెప్పిన ప్రభా నేను పోను అక్కడికి. ఎందుకోసం అంటే మేము ఉండేటువంటి ప్రాంతము జెద్దా అనేటువంటి ప్రాంతం. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ హ్యావ్ హర్డ్ అబౌట్ ఇట్. అమెరికాలో చాలా మందికి, ఐ డోంట్ నో మీ అందరికి తెలిసేమో కానీ, చాలా మందికి సౌదీ అరేబియానే తెలియదు. మొన్న న్యూజెర్సీ చెప్తుంటే సౌదీ అంటే అదే లేదు దుబాయ్ అంటున్నారు. దుబాయ్ కాదు, సౌదీ అరేబియా డిఫరెంట్ అని నెక్స్ట్ స్లైడ్ చెప్పిన. అందుకోసం నేను స్లైడ్ చేసిన అదే పని మీకు అర్థం కావాలని. సౌదీ అరేబియా కంట్రీ వేరు, దుబాయ్ కంట్రీ వేరు. సౌదీ అరేబియా ఇస్ నాట్ కువైట్, సౌదీ అరేబియా ఇస్ నాట్ ఖతర్, సౌదీ అరేబియా ఇస్ నాట్ ఒమన్, సౌదీ అరేబియా ఇస్ నాట్ బహ్రెయిన్. సౌదీ అరేబియా అనేది ఒక సపరేట్ దేశం. ఇది మీకు బాగా అర్థం కావాలంటే మక్కా అనేటువంటి ప్రాంతం ఉండేటువంటి ప్రదేశం అనమాట. మన ఒక ఇస్లాం సహోదరులు అందరూ కూడా అక్కడికి వచ్చేటువంటి ప్రాంతము. Preaching or propagating any other religion other than Islamism is a punishable offense. Execution is the direct punishment there. అంటే తల తీసేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఐ వాస్ టాకింగ్ టు గాడ్, నేను ఏం చేస్తే ఇక్కడ విజిటింగ్ వీసాలో ఉన్నా. మై పేరెంట్స్ వర్ దేర్. మా అమ్మగారు ఏమో డయాలసిస్ యూనిట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మై బ్రదర్ ఇస్ అ కమ్యూనికేషన్ ఇంజనీర్ దేర్. సో వాట్ విల్ ఐ డూ?
ఇంకోటి ఏంటంటే దాంట్లో భాగంగా మా అన్న పోతానే ఒకరోజు ఇట్లా తీసుకుపోతున్నప్పుడు ఒక 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 వండర్ఫుల్ మసీద్ కనిపించింది నాకు. నేను అన్న ఫోటోస్ ఉందో ఫోటో తీయద్దు అన్నాడు. ఎందుకోసం అంటే శుక్రవారాలు అక్కడ చేతులు నరికేస్తారనమాట ఒకవేళ తప్పులు చేస్తే. నేను చెప్పిన ఫస్ట్ ఇటుకే పిలుచుకురావాలి, ఏదైనా కొంచెం మంచి లొకేషన్ తీసుకోపోవచ్చు అంటే లేదు ఇది చూస్తే అవి అక్కడికి పోకుండా జాగ్రత్త పడతాం కదా అని. అవి ఏం పర్లేదు, లైవ్లు ఇస్తారు అక్కడ. శుక్రవారం పోయి కూడా చూడొచ్చు నువ్వు అక్కడ. చాలా మంది ఏమంటారంటే 2023 వచ్చింది కదా, హ్యూమన్ రైట్స్ ఎక్కువైపోయి వాళ్ళు బంద్ చేశారేమో అని. ఏం చెప్తానంటే ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ హౌ స్ట్రిక్ట్ ద కంట్రీ ఈస్. సో నెక్స్ట్ స్లైడ్ వేయండి అన్న ఒకసారి. సో ఈ కంట్రీకి వచ్చేసి కింగ్స్ రూల్ ఉంటుంది, మొనార్కీ. మనకి ఇక్కడ లాగా ప్రొటెస్ట్ ఎలక్షన్ అట్లాంటివి ఏమి ఉండవు. సో ఏం ప్రొటెస్ట్ చేసినా ఆలోచన వచ్చినా కూడా లోపలేస్తారు మనల్ని. సెకండ్ థింగ్ వచ్చేసి ఎనీ ఉమెన్ irrespective of their religion, irrespective of their nationality, they have to wear burqa. అరబిక్ లో అభయ అంటారు, వేసుకోవాల్సిందే, వేసుకోకపోతే మా ఊర్లోకి రావద్దు అంటారు. ఓకే, ఇది ఇంకోటి ఏంటంటే 100% గాస్పెల్ రెస్ట్రిక్షన్. ఇందాక చెప్పాను కదా, ఏ యొక్క ఇది కూడా చేయడానికి వీలు లేదు. ఇంకోటి ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అండ్ బ్రూటల్ పనిష్మెంట్స్. యూ మైట్ హావ్ హర్డ్ అబౌట్ సౌదీ అరేబియా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సెంటర్ ఫర్ ద ఇస్లాంకి ప్రవక్త గారి ఊరు అనమాట అది. ఆయన చనిపోయిందేమో మదీనా అటువంటి ప్రాంతము. సో మన ముస్లిం బ్రదర్ ఉమ్రాకు వచ్చినప్పుడు మక్కాకు వచ్చి, మక్కాకు రావాలంటే జెద్దా ఎయిర్పోర్ట్ లో దిగి ఆడ నుంచే కారు పట్టుకుని మక్కాకు పోయి, మక్కా నుండి ఒక 150 మైల్స్ మదీనాకి వెళ్ళి అక్కడ నుండి మన వాళ్ళు బ్యాక్ హైదరాబాద్ మన ఊర్లోకి వెళ్తూ ఉంటారు అనమాట. సో దీంట్లో అతి ఎక్కువ వీసాస్ వచ్చేసి ఇండోనేషియాకు, మన హైదరాబాద్కే ఇస్తారనమాట. సో లాట్ ఆఫ్ పీపుల్ దే కమ్ టు దిస్ ప్రామినెంట్ ప్లేస్ కాల్డ్ మక్కా. అండ్ వాళ్ళకుండే ఒక రూల్ ఏంటి అంటే, ఇస్లాంలో 5 pillars ఆఫ్ ఇస్లాం అని ఉంటుంది. దాంట్లో లాస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే హజ్ ఈజ్ మస్ట్. అరబిక్ లో లాజిమ్ అనేటువంటి పదం వాడతారు అనమాట. లాజిమ్ అంటే ఖచ్చితంగా అని అర్థం. సో వాళ్ళు చచ్చిపోయే లోపల ఖచ్చితంగా వచ్చిపోవాలి, లేకపోతే పరలోకానికి పోరు అనేది వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం. ఓకే, సో వాట్ వీ డూ దేర్, ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అక్కడ, వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ నాట్ రెగ్యులర్ బిలీవర్స్ దేర్, బట్ వీఆర్ సీక్రెట్ బిలీవర్స్. మేమందరం కూడా రహస్య విశ్వాసులమే. మీరు కనుక ఒకవేళ సౌదీ అరేబియాకి వచ్చి, ఓకే, పాస్టర్ హానోక్ అంటే నిన్ను జైలు వేస్తారు, నన్ను జైలు వేస్తారు, ఇద్దరిని. ఓకే, అక్కడ నేను అందరికి ఎట్లా తెలుసు అంటే మ్యూజిషియన్ గానే తెలుసు. ఓకే, ఇన్ ట్రూత్ ఐఎమ్ అ పాస్టర్ సర్వింగ్ ద లార్డ్ దేర్. ఆమెన్. సో దేవుడు ఇచ్చిన కృపను బట్టి. ఇంకోటి ఎట్లా అంటే ఒక హాల్ తీసుకొని హాల్ని ఫుల్లీ సౌండ్ ప్రూఫ్ చేసి అక్కడ మా యొక్క పరిచర్యను జరిగిస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాప్టిజమాలు కూడా మేము రాత్రులు ఇస్తాం అనమాట, పగలు కాదు. ఎందుకోసం అంటే వీ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ రెడ్ సీ. జద్దాకు రెడ్ సీ పోర్ట్ ఉందనమాట, ఎర్ర సముద్రము. ఏదైతే 2 పాయల కిందో అదే ఎర్ర సముద్రమే అనమాట. సో దాంట్లో బ్యాప్టిజం చేయడానికి పోయినప్పుడు ఒకసారి నాకు ఒక ఇష్యూ అయింది కోస్ట్ గార్డ్తో. సో అప్పటి నుంచి రాత్రులు షూట్ చేశాను అనమాట. సో నైట్ టైమ్స్ వి గో దేర్ అండ్ వి బ్యాప్టైజ్ దెమ్. గుర్తుపెట్టుకోండి, ఎర్ర సముద్రంలో బ్యాప్టిజం ఇస్తే పరలోకానికి పోతారు, వేరే చోట ఇస్తే పోరని కాదు. నీళ్ళు ఏవైనా ఒకటే, బట్ ఆ నీళ్ళు ఉన్నందుకు వి టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అండ్ 100% పర్సనల్ ఎవాంజలిజం, 1-on-1 లోనే మాకు సువార్త ప్రకటన జరుగుతుంది తప్ప ఇట్లా కమ్యూనల్ గా కానీ గ్రూపిజంగా కానీ వెరీ రేర్లీ వి గెట్ ద ఆపర్చునిటీ. ఓకే, ఇంకోటి ఏంటంటే అక్కడ కనపడుతున్న వ్యక్తి ఈజ్ అ సౌదీ నేషనల్. సో ఆయన ఏం చేస్తుంటే లాస్ట్ ఇయర్ క్రిస్మస్ లో అది మదీనా దగ్గర యాన్బోన్ ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ అవర్ చర్చ్ మెంబర్స్ సూపర్వైజర్ అనమాట, ఆయన హెడ్ అనమాట. సో ఆయన వచ్చినప్పుడు వి గాట్ ద ఆనర్ ఆఫ్ షేరింగ్ ద గాస్పెల్ విత్ దెమ్. అయితే ఆయన దేవుని నమ్ముకోలే. ఇప్పుడు మీకు ఎందుకు చూపిస్తున్నట్టే ఆయన దేవుని నమ్ముకొని మారిపోవడం కాదు, కానీ ఆయన కోసం మీరు ప్రార్థన చేస్తారని. ఓకే, సో ప్లీజ్ ప్రే ఫర్ హిమ్ సో దట్ హీ విల్ కమ్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. కింద వచ్చినటువంటి పిక్చర్ ఏదంటే వన్ ఆఫ్ అవర్ సిస్టర్స్ వాజ్ గెట్టింగ్ బ్యాప్టైజ్. సో దాంట్లో భాగంగా ఇది వచ్చేసి మా ఫెలోషిప్. వీ హ్యావ్ టు, ఒకటేమో తెలుగు ఫెలోషిప్, అది ఇనీషియల్గా తెలుగు స్టార్ట్ అయింది కానీ తెలుగిష్ అయింది. ఎందుకోసం అంటే కొంచెము శ్రీలంకన్స్ అని, లేదంటే ఫిలిపినోస్ అని, సో అట్లా వాళ్ళు రావడం ద్వారా సో ఇట్ ఈస్ మల్టీలింగ్వల్. బట్ వి డూ సింగ్ సాంగ్స్ ఇన్ తెలుగు. తెలుగులోనే ప్రార్థన చేస్తాను నేను కూడా. ఎందుకోసం అంటే నేను ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా తెలుగు చేస్తున్నా ఏదో కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి. సో వి డూ దట్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ వన్ దట్ ఈస్ మల్టీనేషనల్. సో వీ హ్యావ్ ఆఫ్రికన్స్, ఏషియన్స్ అండ్ ఆల్ ఓవర్ దేర్. సో ఈ మల్టీనేషనల్ నేను స్టార్ట్ చేయాలా, బట్ దిస్ తెలుగు వన్ ఈస్ డన్ బై మీ. అయితే ఇవన్నీ కూడా నడిపిస్తున్నాం. అండ్ హియర్ కమ్స్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్. నేను ఒక 9 years అయింది. ఓకే, 2022 వరకు పరిచయం దేవుని కృపను బట్టి బాగా జరిగించినా కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వచ్చేతోళ్ళు కాదనమాట. ప్రాక్టికల్ సమస్య ఏంటంటే వాక్యం అయినంతసేపు బాగింటారు,
సౌదీ అరేబియా లోపల ప్రైజ్ లార్డ్ బ్రదర్ విల్ ప్రే ఫర్ యూ అంటున్నారు, కానీ ఎవరు సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా లేరు. ఆ టైంలో బై ద స్పెషల్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ గాట్ దిస్ పాస్టర్ మోహన్ గారు and their family who has come forward saying that we are ready to give our daughter to Saudi Arabia. ఏంటంటే నేను చెప్పిన ముందే చెప్తున్నామా, నాకు ఉద్యోగం లేదు అక్కడ, ఐఎమ్ అ ఫుల్ టైమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, కంప్లీట్లీ దేవుని మీద ఆధారపడి నేను జరిగిస్తున్నాం. కాబట్టి ఎట్లంటే అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ఐ డింట్ స్పీక్ టు హర్, ఒక 2 వారాల ముందర మాట్లాడనమాట పెళ్లి ముందర అంతే. అయితే నేను అడిగితే తను చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే షీ డిడ్ హర్ థియాలజీ ఇన్ కాలిఫోర్నియా. ఇది చదివింది అనమాట లాంకాస్టర్ వెస్ట్ కోస్ట్ బాప్టిస్ట్ కాలేజ్లో. నాకు సంథింగ్ స్ట్రేంజ్ అనిపించింది, ఈడ చదువుకొని మళ్ళీ ఇండియాలో ఏం చేస్తున్నాను అని అడిగితే, లేదు దేవుడు ఇచ్చిన పిలుపుని బట్టి షీ హ్యాస్ అ కాల్ ఇన్ టు ద చిల్డ్రన్స్ మినిస్ట్రీ, సో షీఈస్ డూయింగ్ ద మినిస్ట్రీ దేర్. దాంట్లో భాగంగా వాళ్ళ అమ్మ వాళ్ళంతా కర్నూలుకి వస్తే కర్నూలులో అక్కడ చర్చిలో మా అమ్మగారు చూస్తే దట్ ఈస్ హౌ ఇట్ గాట్ మ్యాచ్డ్ అప్. సో అట్లా నాకు చాలా స్ట్రేంజ్ అనిపించి ఇంకోటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఐ ఆస్క్డ్ హర్, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ టు జాయిన్ దేర్ అన్నప్పుడు దే ఆర్ 100% విల్లింగ్ అండ్ దే హ్యావ్ అగ్రీడ్. సో వీఆర్ హ్యాపీలీ మ్యారీడ్ ఫర్ 1 good year. ఇప్పుడు 14th month అయిందనమాట మాది. సో మీ అండ్ నిసి వి బోత్ ఆర్ సర్వింగ్ ద లార్డ్ దేర్. సో వీ హ్యావ్ ఉమెన్ ఫెలోషిప్ అండ్ దాంట్లో భాగంగా ఇంకోటి ఏం చేస్తామంటే వీ హ్యావ్ ఎ స్మాల్ స్కేల్ సెమినరీ దేర్, బైబిల్ సెమినరీ. ఎందుకోసం అంటే చాలా మంది చిన్న చిన్న గ్రూప్స్ నడిపిస్తూ ఉన్నారు, తమిళ వాళ్ళు కానీ మలయాళం కానీ. లేదు ఐ మూవ్ వెరీ క్లోజ్ విత్ మలయాళం టీమ్ దేర్ అండ్ ఆల్సో తమిళ్ ఫెలోషిప్. అండ్ అదే రీతిగా కొంతమంది వేరే నేషనల్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి సరైన అవగాహన లేదు బైబిల్ మీద. సో దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి వీ హ్యావ్ ఎ స్మాల్ స్కేల్ సెమినరీ, వీఆర్ లీడింగ్ ఇట్. సో దాంట్లో భాగంగా జరిగింది. సో ఇప్పుడు ఓవరాల్గా మీకు అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే మీ ప్రార్థన మాకు చాలా అవసరం. ఓకే, సో మీరు ఎప్పుడు కూడా మీ డోంట్ టేక్ ద ఫెలోషిప్ ఫర్ గ్రాంటెడ్. నేను మరలా చెప్తున్నా, డోంట్ టేక్ ద ఫెలోషిప్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకోసం అంటే ఇండియాలో ఉన్నంతసేపు నాకు సంఘం విలువనే తెలియలేదు. ఐఎమ్ వెరీ సిన్సియర్లీ సేయింగ్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కష్టాలకు చూస్తే అరే ఎంత దండ్యులం కదా భారతదేశంలో, లేదంటే ఇక్కడ ఎంత గొప్ప కృప కదా బైబిల్ పట్టుకొని తిరగచ్చు అని. నేను ఎట్లాంటి బ్యాగ్స్ ఉంటుందంటే నేను బైబిల్ పట్టుకొని పోకుంటే చర్చికి సిగ్గైతున్నాను అనమాట నాకు బైబిల్ పట్టుకోవడానికి. మా అమ్మ బ్యాగ్లో పెట్టి చర్చికి పోయినాక తీసుకుంటుంటే మళ్ళీ పెట్టి ఇంటికి వచ్చినాక తీసుకుంటున్నమాట. దట్ ఈస్ హౌ ఐ రేస్డ్ అప్. ఇప్పుడు హ్యాండ్ క్యారీలో కనుక బైబిల్ తీసి అక్కడ గార్బేజ్లో పడేస్తారు ఎయిర్పోర్ట్లోనే. సో when don't feel shy coming to the house of the Lord. Don't feel shy to carry the word of the Lord. And don't feel shy to call yourself as a Christian. It's a privilege that God has given us. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత అది. చాలా మంది ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ సౌదీ అరేబియాలో పేర్లో ముందు ఉన్న క్రిస్టియన్ పేర్లు చెప్పకుండా వెనుకల పేర్లు చెప్పి మేనేజ్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే దే డోంట్ వాంట్ రివీల్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఇట్స్ ఎ షేమ్ఫుల్ థింగ్. మన అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే మన హైందవ బ్రదర్స్ వాళ్ళు ఎవరు కూడా సిగ్గుపడరు బొట్టు పెట్టుకోవడానికి కానీ, లేకపోతే దారం కట్టుకోవడానికి కానీ. వాడు గుడి పోతే షర్ట్ ఇప్పిపోతాడు, మనకి చెప్పులు ఇప్పనంటే ఫీల్ అవుతారు. ఎందుకోసం అంటే దే డోంట్ ఫీల్ షై, దే టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. ముస్లిం బ్రదర్ని ఎవరైనా చూసారా? దే టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. ఎవరైనా కొంచెం ఫీల్ అయ్యేదంటే మనమే కొంచెం ఎక్కడో ఒక చోట ఎందుకులే ఏం కాదులే, లేదు అంటే నేను వేరే చర్చికి పోతా అని ఈ ఆలోచన వచ్చేది ఎక్కడంటే వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. ఐ వాంట్ టు అర్జ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దట్ ప్లీజ్ డోంట్ టేక్ ద స్పిరిచువల్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. అండ్ ఇందాక అన్న చెప్తున్నట్టుగా వీఆర్ ఎట్ ద లాస్ట్ డేస్, సమయం లేదు ఇంకా. కాబట్టి మనందరూ కూడా చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సో ఐ వాంట్ టు టాక్ టు యూ ఆల్ దిస్ ఈవినింగ్ అబౌట్ a topic called how can we lead our lives better during our bitter times. I urge you all to please pray for us as we serve the Lord in that living land. మీ దగ్గరికి చాలా మంది పెద్ద పాస్టర్స్ వచ్చిండొచ్చు, అండ్ ఐమ్ టెల్లింగ్ యూ అందరిలోకి నేనే లీస్ట్ పాస్టర్. నేను చెప్పడానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే. ఎందుకోసం అంటే నేనే పెద్ద పరిచయం చేయలే. ఐ హ్యావ్ ఓన్లీ 29 people whom I have baptized there. 29 మందికి బ్యాప్టిజం ఇచ్చా. బట్ స్టిల్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మూవింగ్ ఆన్. వి ప్రే దట్ the gospel door shall be opened there publicly. సో లాస్ట్ 2 years నుంచి కొంచెం లూజ్ అవుతా ఉంది అనమాట కంట్రీ అంతా కూడా. ఇప్పుడు ఉమెన్ కి బుర్కా సిస్టమ్ తీసేశారు. మై వైఫ్ నెవర్ హ్యాడ్ ద ఆనర్ ఆఫ్ వేరింగ్ ద అభయ ఆల్సో, సో తనకు తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఉమెన్ కెన్ డ్రైవ్ దేర్. సో అంతా కూడా ఈజ్ అవుతుంది అనమాట. సో ప్రే దట్ వి విల్ ఎస్టాబ్లిష్ ఎ ఫెలోషిప్. దుబాయ్లో కానీ, కువైట్లో కానీ, ఖతార్ కానీ, బెహ్రెయిన్ కానీ అన్ని ఏరియాస్లో చర్చ్ అఫీషియల్గా ఉంది, ప్రీస్ట్లీ వీసా కూడా ఉంది. కానీ సౌదీ అరేబియాకి లేదనమాట. సో వీఆర్ దేర్
టు సే దట్ గాడ్ ఈస్ కింగ్ ఓవర్ దట్ ల్యాండ్ ఆల్సో. యేసు ప్రభు రక్తం చిందించినప్పుడు ఆయన మక్కాకి వద్దు ల్యాండ్లే, మక్కాని కూడా ఇంక్లూడ్ చేసినాడు. సో వి ప్రే దట్ గాడ్స్ పీపుల్ ఎట్లయితే అక్కడికి వస్తున్నారో అట్లా అందరూ కూడా దేవుని దగ్గరికి రావాలనేదే మా ఆశ, మా వాంఛ. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఓకే, ఐ విల్ టెల్ 3 things. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తా. సో ఆ 3 విషయాలు ఏంటి అంటే, హౌ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ ఎ కంఫర్టబుల్ వే వెన్ థింగ్స్ అరౌండ్ యు ఆర్ అన్కంఫర్టబుల్. చుట్టూ కూడా అననుకూలంగా ఉన్నప్పుడు, చుట్టూ కూడా పరిస్థితులన్నీ కూడా చాలా చేదుగా ఉన్నప్పుడు, చాలా కష్టంగా ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు ఎట్లా పోవాలా. ఓకే, ఒక విషయం చెప్పాలంటే ప్రస్తుత కాలంలో ఈవెన్ వెన్ ఐ సీన్ ఇండియాలో పరిచయం కూడా అంత ఈజీ ఏం కాదు, ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. అండ్ ఈవెన్ ఐ హ్యావ్ టు టెల్, ఈవెన్ ఇక్కడ కూడా దినదినం కూడా చాలా కష్టం అవుతుంది బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ లిబరలిజం హియర్. అయితే మేము ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, హౌ టు టాకిల్ అవర్ లైఫ్, హౌ టు లీడ్ ఏ బెటర్ లైఫ్ వెన్ థింగ్స్ అరౌండ్ యు ఆర్ బిటర్. ఓకే, ఒక 3 వ్యక్తులను చూద్దాం బైబిల్లో నుంచి. మొదటిగా మనకు పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథంలో తెలియజేద్దామా. Shall we turn our Bibles to the book of Job, chapter 1, verses 1. యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థపరుడును న్యాయవర్తనుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఓకే, తర్వాత కూడా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ. సో జోబ్ ఈజ్ అ రైచస్ మ్యాన్, జోబ్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. ఓకే, జోబ్ ఈజ్ ఎ హోలీ మ్యాన్. ఆయన దగ్గర ఎక్కడ కూడా ఆయన పాపం చేసినట్లు కానీ లేదంటే తప్పు చేసినట్లు కానీ ఎక్కడ కూడా లిఖింపబడలేదు. అండ్ హీఈస్ ఎ వెరీ పర్ఫెక్ట్ మ్యాన్. అయితే తనకున్నటువంటి ఒక విషయం ఏమైందంటే, ఐఎమ్ మేకింగ్ ద స్టోరీ షార్ట్, మీ అందరూ కూడా స్టోరీ తెలుసు అని చెప్తున్నాను. సో ఆయనకు ఒకానొక టైంలో గాడ్ స్టార్టెడ్ టు టెస్ట్ హిమ్. దేవుడు శోధనకు చేసినప్పుడు, సాతాను పర్మిషన్ ఇచ్చినప్పుడు, హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, ఆయన బిజినెస్ పోయింది, ఆయనకున్న వ్యాపారం పోయింది, ఆయనకున్నటువంటి పలుకుబడి పోయింది, తనకున్నటువంటి సంతానం పోయింది, తనకున్నటువంటి చుట్టూ అన్ని పోయినాయి. లాస్ట్ కి హీ బికేమ్ ఏ హోమ్లెస్ పర్సన్. ఓకే, ఆయనతో పాటు ఇంటికి దగ్గర ఆయన పనులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంక్లూడింగ్ హిస్ హెల్త్, హీ లాస్ట్ ఎవ్రీథింగ్. తన ఆరోగ్యంతో సహా అన్ని కోల్పోయాడు. ఓకే, సో ఆల్ ద సిచ్యువేషన్స్ అరౌండ్ హిమ్ ఆర్ బిటర్. ఏది కూడా మంచిగా లేదు, అన్ని కూడా కష్టమైపోయాయి, అన్ని కూడా ఇబ్బందికరమైపోయాయి. అయితే ఇప్పుడు వీటన్నిటికి మీద దెబ్బ మీద కారం వేసినట్లుగా ఇప్పుడు ఆయన భార్య వచ్చి ఏమంటుందంటే, ఇంకెందుకు బతుకున్నావు నువ్వు అంటుంది. అంటే ఈవెన్ హిస్ ఓన్ వైఫ్ వాజ్ హ్యావింగ్ ఎన్ ఈవిల్ ఐ ఆన్ హిమ్. ఆమె భార్య కూడా ఏమైపోయిందంటే, ఆమె కూడా ఉల్టా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇంకెందుకు బతుకున్నావు, దేవుడిని దూషించేసి ఇన్ని రోజు దేవుడు 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 అని తిరిగినావు కదా, ఏం చేస్తాడు దేవుడు నీకు అని. కొన్నిసార్లు ఇదే పరిస్థితి మనలో ఉన్నటువంటి మనకు కూడా అవుతుంది. చాలా మంది చెప్తుంటారు, ఏం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన అని తిరుగుతున్నావు, సేవ అని తిరుగుతున్నావు, మళ్ళీ ఎందుకు జరుగుతుంది నీకు ఇంట్లో ఇది, ఎందుకు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు ఫెయిల్యూర్ వస్తుంది మనకు అని చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు కష్టం వచ్చినప్పుడు అది నీకు పనిష్మెంట్ కాదు. రిమెంబర్ దిస్ వన్, యువర్ సఫరింగ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పనిష్మెంట్ కాదు. సఫరింగ్ కెన్ బి ఎ టెస్ట్ యాజ్ వెల్. దేవుడు కొన్నిసార్లు శోధిస్తాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనకు వచ్చినప్పుడేమో శోధన అంటాము, పక్కలోకి వచ్చినప్పుడేమో వాడు ఏం చేసినాడు అందుకో బాగైందేమో ఇంకింటాడు, అట్లా అంటాం మనం. సో నెవర్ ఎవర్ జడ్జ్ ఎనీవన్, టేక్ దిస్ as a test that God is given to all of us. So పరీక్ష వచ్చినప్పుడు ఏం చేయాలంటే, పరీక్షలో పాస్ అయ్యవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, అంతేనే కదా. సో పరీక్షల్లో పాస్ అయితేనే మనకు ఏమైతుంది, పరీక్ష పాస్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, అంతేనే కదా. ఒకవేళ పరీక్షలు లేవనుకోండి, ఒక స్కూల్ పెట్టి చిన్న ఉన్నప్పుడు మేము కూడా ఎట్లా అనుకుంటాం, ఏదైనా స్కూల్ అంటే బాగుంటుంది కదా, పరీక్షలు లేని స్కూల్ అని, అవునా. కానీ పరీక్షలు ఏం చేస్తే దే విల్ డినోట్ యువర్ లెవెల్, నువ్వు ఎక్కడికి పోతావు ఏం కథ అనేది అర్థమవుతుంది. సో దేవుడు నీకు ఎందుకు ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ సఫరింగ్స్ ఇస్తాడు అంటే, సో దట్ యువర్ లైఫ్ విల్ బి ప్రమోటెడ్ టు అనదర్ లెవెల్. దాంట్లో నీకు ప్రమోషన్ రావాలంటే ఖచ్చితంగా ఈ పరీక్ష గుండా మనం వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు యోబుకున్నటువంటి ఒకటే ఒక ఫోకస్ ఏంటి అంటే, మీరు చూడండి ఒకసారి చదవండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21-22 చదవండి, 22 చదవండి, 1:22. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఎక్కడ కూడా ఆయన దేవుడు నాకు మోసం చేసినాడు లేదంటే దేవుడు అన్యాయం చేసినని ఆయన నోటి మాటతో కూడా ఆయన ఎక్కడ కూడా పలకలేదన్నమాట. సో నెవర్ ఎవర్ సే దిస్ వన్,
నయోమి అంటుంది కదా బైబిల్లో, ఆమె ఏమంటదంటే దేవుడు నన్ను నయోమి పిలువద్దని నన్ను మారాని పిలవండి, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టినాడు అని. సో దిస్ విల్ నెవర్ హ్యాపెన్. సో అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ద ఓన్లీ థింగ్ జోబ్ వాజ్ డూయింగ్ ఇస్ జోబ్ 19:25. ఒకసారి చదువుతాం ఆ మాట. జోబ్ 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఇప్పుడు చూడండి, ఆయనకున్నటువంటి ఫోకస్ దేని మీద ఉంది చూడండి. ఆయన ఎక్కడ కూడా నోటి మాటతో కానీ చేతి పన్ను కానీ పని ఎక్కడ కూడా పాపం చేసినట్లుగా లేదు. అయితే ఆయనకున్నటువంటి బ్యానర్ ఏంటి అంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవునిని చూచెదను. His vision was not on the suffering, but his vision was on the Lord whom he is going to see in a near future. ఆయన ఆలోచనతో కూడా ఆయన పడుతున్న శ్రమ మీద లేదు, ఆయన ఆలోచనతో కూడా తనకున్న కష్టం మీద లేదు, కానీ ఆయన ఆలోచనతో కూడా మన శ్రమను తీర్చేటువంటి దేవుని మీద ఉంది. So I want to urge you all, in order to lead a better life in your bitter situation, is shift your focus from the problem to the problem solving God. నీ సమస్యల మీద నువ్వు ఫోకస్ చేయకూడదు. మనకు ఉన్నటువంటి ఈ టెక్నాలజికల్ వరల్డ్ లో మనం ఏం చేస్తామంటే, ప్రతిదీ ఒకసారి ఒక ఫోటో తీస్తే ఫస్ట్ దాన్ని జూమ్ చేసి చూస్తాం మనం, అవునా? అదే స్టైల్లో సమస్యను కూడా జూమ్ చేసి బాగా చేసి ఎంత పెద్ద సమస్య వచ్చిందని గుండె కొట్టుకుంటుంటాం మనం. నెవర్ డూ దట్ వన్. డోంట్ జూమ్ యువర్ ప్రాబ్లం, ఇన్స్టెడ్ జూమ్ యువర్ గాడ్. నో హౌ గ్రేట్ హీ ఈస్, హౌ మార్వలెస్ హీ ఈస్. ఒక పిల్లోడంట వాళ్ళ నాన్నకి పిలిచి అంటున్నాడు, డాడీ ఏరోప్లేన్ ఇంతనే ఉంది కదా, చాలా చిన్నది కదా డాడీ అన్నాడంట. వాళ్ళ నాన్న అట్లా కాదు, ఇక్కడ రారా అని వాడిని ఎయిర్పోర్ట్ పిలుచుకుపోయినాడు. పిలుచుకుపోయిన తర్వాత మెట్లెక్కుతుంటే డాడీ ఎక్కడున్నాం డాడీ అంటే, ఇప్పుడు మనం ఫ్లైట్లో ఉన్నాం రా అని చెప్పినాడు. అది బోయింగ్ A380 అనమాట. ఓకే అంటే డాడీ ఏంటి డాడీ ఫ్లైట్ ఎంత పెద్దగా ఉంది అంటే, వాళ్ళ నాన్న అన్నాడంట, అంతే నాన్న దూరం చూసినప్పుడు ఫ్లైట్ చిన్నగా కనపడుతుంది, ఫ్లైట్ లోపలికి వస్తే కానీ అర్థం కాదు, 780 సీట్లు ఉంటాయి దాంట్లో. ఓకే సో ఊహించుకోండి ఎంత పెద్దగా ఉంటుందో. సో దాంట్లో నువ్వు వస్తే కానీ యు నాట్ అండర్స్టాండ్ హౌ బిగ్ ఇట్ ఈస్. దేవుణ్ణి దూరం నుంచి చూసినంతసేపు నీకు దేవుడు దూరంగానే కనపడతాడు. దేవుణ్ణి దూరం చూసి వాళ్ళ జీవితంలో కార్యం చేసినాడు, వీళ్ళ జీవితంలో చేసినాడు అని చెప్తుంటాడు. దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు దూరంగా ఉన్నావు దేవునికి. ఇఫ్ యూ కెన్ కమ్ ఇన్సైడ్ ద లార్డ్, యూ విల్ అండర్స్టాండ్ హౌ మెగ్నిఫిషెంట్ అవర్ లార్డ్ ఇస్, హౌ గ్లోరిఫైయింగ్ హీ ఈస్. ఆయన ఎంత మహిమాన్వితుడో, ఎంత గొప్ప దేవుడు అర్థం కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలా. గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ, గాడ్ వాంట్స్ టు హ్యావ్ ప్రాపర్ కమ్యూనికేషన్ విత్ యూ. అయితే మన ఆలోచన అంతా మనం ఏం చేస్తామంటే, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద వరల్డ్, యూ కెనాట్ ఫోకస్ ఆన్ ద స్పిరిచువల్ లైఫ్. మనం కనుక లోకం వైపు కానీ శరీరం వైపు కనుక చూస్తే ఆత్మీయ జీవితాన్ని మనం ఫోకస్ చేయలేం. సో యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద లార్డ్, యూ వోంట్ వరీ. ఇప్పుడు ఆయనకి ఏమైందంటే, నా భార్య తెచ్చినా నాకు పర్లా, నా పిల్లలు కానీ ఏం పర్లా, ఎందుకోసం అంటే నా గమ్యం ఏంటి అని అంటే, మై గోల్ ఈస్ టు సీ మై లార్డ్ వెన్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఆన్ ద క్లౌడ్స్. చాలా మంది నాకు కూడా ఇదే ప్రశ్న అడుగుతారు, అసలు ఏం బేస్ చేసుకుని సేవ చేస్తున్నావు అక్కడ అని. అమెరికాకు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఎవరు పంపించారు నేను ఎక్కడ అడుగుతున్నారు. నాకు తెలియదు ఎవరైనా పంపిస్తారో అట్లా మిషనరీలుగా అని. ఓకే గాడ్ హ్యాస్ గివెన్ us the grace to do the ministry. We don't have anyone there. We are living by ourselves, we are doing it by ourselves. కానీ మాకుండే గోల్ ఏంటో తెలుసా? వాళ్ళు కష్టాలు చేస్తారు, వీళ్ళు ఇబ్బంది చేస్తారు కాదు, కానీ when the day is going to come on the clouds, నా దేవుని నేను చూస్తానో లేదా అదే నా గమ్యం. అది రాకున్నప్పుడు మనం కర్నూలులో ఉన్నా ఒకటే, కాలిఫోర్నియా ఒకటే, ఇంకెక్కడో అయినా ఒకటే. అంతేనా కదా? వెన్ గాడ్ ఈజ్ నాట్ విత్ యూ, నో మ్యాటర్ వేర్ యూ ఆర్, స్టిల్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ ద హెల్. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, షిఫ్ట్ యువర్ ఫోకస్ ఆన్ మీ టు నైట్. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన దేవుని పట్ల కనుక చూస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఒక ఉదాహరణ చెప్పి నేను 2వ పాయింట్కి వెళ్ళిపోతా. పేతురు గారు ఒకరోజు ఏమనంటే దేవునికి అడుగుతాడు, ప్రవ్వా నాకు నీళ్ళ మీద నడచాలి ప్రవ్వా అని. అవునా? అడిగినాడు లేదా? అప్పుడు దేవుడు ఏమన్నాడు, అసలు నీకు ఎంత ధైర్యం నన్ను అడుగుతావు అన్నాడు ఆ దేవుడు. ఏమన్నా, నడువు నువ్వు కూడా నడువు అన్నాడు. పేతురు అడుగు తీసి నీళ్ళ మీద అడుగు పెట్టినాడు. పేతురికి ఎంత ధైర్యం వచ్చిందేమో తెలియదు, కానీ ఆయనకు బహుశా పేతురు ఏం ప్రొఫెషన్ చెప్పండి, చేపలు పెట్టతా ఆయన కదా. సో బహుశా ఆయన నీళ్ళ మీద తిరిగి ఆయనకి ఎప్పుడైనా సరే నేను కూడా రోజు నడచాలని నీళ్ళ మీద అని. సో ఈ రోజు బయట పెట్టేసినాడు దేవుని దగ్గర. సో అయితే దేవుడు ఆజ్ఞ ఇయ్యడమేమో కానీ ఈయన అడుగు పెట్టడం చాలా గొప్ప విషయం. నేను కూడా చెప్తా, నీళ్ళ మీద అడుగు పెట్టు, దేవుడు నిలబడతాను. పెడతాం మనం అడుగు?
అది కూడా వాళ్ళు ఆల్రెడీ సముద్రంలో ఉన్నారు. ఓకే, అప్పుడే తుఫాన్ని దేవుడు గద్దించినాడు. ఈ టైంలో అడుగుతున్నప్పుడు ఆయన అడుగేస్తే ఆయన అడుగులు నిలబడినాయి నీళ్ల మీద. ఆయన ముందుకు వెళ్తున్నాడు, ఒక 3-4 అడుగులు వేస్తారు. యేసు వైపు చూస్తూ ముందుకు పోతా ఉన్నాడు. He started to walk on the water. As long as your focus is on God, even though it is fire, even though it is water, you will walk over it. నీ ఫోకస్ దేవుని మీద ఉన్నంతసేపు జలముల మీద పడి వెళ్ళినా, అగ్నిలో వెళ్ళినా, ఎంత కష్టం వచ్చినా నడుస్తావు. కానీ మధ్యలో ఏం చేసినాడు చెప్పండి? మీకు నాకన్నా బాగా తెలిసి స్టోరీ చెప్పండి. ఏం చేసినాడు ఆయన? మధ్యలోకి పక్కకి చూశాడు. ఎందుకు చూశాడు పక్కకి? విండ్స్ వచ్చి ఏం చూసినాడో, లేకుంటే వెనక నుంచి చూడడం ఫోటో తీసినాడు లేదని చూసినా, మొత్తానికి అయితే చూసిండు ఆయన. కొన్నిసార్లు మనం ఎందుకు చూస్తామంటే, మనం నడిచినా కూడా దీన్ని పక్క రోజు చూసినా లేదా అని చూస్తుంటాం. దట్ ఈస్ హౌ సోషల్ మీడియా ఇస్ రైజింగ్ అప్ ఇప్పుడు. ఓకే, సో చూసినాడో మనం మొత్తానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్, హిస్ ఫోకస్ గాట్ షిఫ్టెడ్. ద మూమెంట్ హిస్ ఫోకస్ గాట్ షిఫ్టెడ్, హీ స్టార్టెడ్ టు సింక్. ఆయన ఎప్పుడైతే ఆయన దృష్టి మరల్చబడిందో ఆయన దిగిపోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందాక మీరు చెప్తుంటే కదా, ఆయన ప్రొఫెషన్ ఏంటి? చేపలు పట్టుతో ఈత వస్తుందా రాదా? గజ ఈత కూడా అండి లెక్క ప్రకారం. ఆయన ఎన్ని అడుగులు వేసింటాడు? మహా అంటే మాక్సిమం ఒక 4 అడుగులు వేసింటాడా? 4 అడుగులు వేసినప్పుడు మునిగిపోతున్నప్పుడు ఏం చేయాలి? ఆయనకున్న ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ బట్టి ఏం చేయాలా? ఈత కొట్టుకుంటే ఎంట్లో పోవచ్చు కదా, పెద్ద దూరం కూడా లేదు, అది పక్కనే ఉంది. ఓకే, ఫస్ట్ థింగ్. రెండో విషయము, వాళ్ళ బ్యాచ్ అంత ఉంది కదా వెనికిలా పడవలో. అరే మా వాడు దిగిపోతున్నా ఎవడో దుంకొచ్చినాడా వచ్చి కాపాడుతాను నేను అని. వాళ్ళందరూ కూడా ఏ టీం? వాళ్ళందరూ కూడా అందరు ఇదే బ్యాచ్, అందరికి ఈత వచ్చు కదా. కానీ ఎవరు రాలే. నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, when you shift your focus from God, your experience doesn't help you, your qualification doesn't help you, your own friends will not help you. నీతో పాటు తింటారు, నీతో పాటు తిరుగుతారు, కానీ సమస్య వచ్చినప్పుడు హ్యాండ్ ఇస్తారు. ఓకే, unless and until the merciful father should stretch out his arm towards you and you should rise up. ఆ టైంలో పేతురు ఏమనంటే, ప్రభువా నేను నశించిపోతున్నాను తండ్రి, నన్ను కాపాడు ప్రభువా అని he started to scream, Lord I am perishing అన్నప్పుడు మరలా దేవుడు చాచి ఆయన చేయబట్టుకుని దేవుడు లేవనెత్తాడు. ద మూమెంట్ గాడ్ లిఫ్టెడ్ హిమ్ అప్ అండ్ హీ అగైన్ ఎట్లా వచ్చాడు? తిరిగి ఈత కొట్టుకుంటూ వచ్చాడా పడవ దగ్గరికి? మరలా నడుచుకుంటూ వచ్చాడు నీళ్ళ మీద. ఎంత గొప్ప విషయం కదా. ఐ వాంట్ టు అర్జ్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, డోంట్ ఫోకస్ యువర్ ప్రాబ్లమ్, ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ గాడ్. ఆమేన్. రెండో విషయం చూద్దామా క్విక్లీ? సెకండ్, దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోతాం త్వరగా. దానియేలు గ్రంథంలో ఇప్పుడు 6వ అధ్యాయము మొదటి 5 మాటలు చదవండి త్వరగా. దానియేలు 6:1-5. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 125 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషణకు ఇష్టమైంది. వారి బయట ముగ్గురిని ప్రధానులుగా నియమించారు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలుగకుంటున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చారు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, చూడండి, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి. 4వ మాట చదవండి, 4th verse. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయని వాడు కాదు కనుక దానియేలులో తప్పైనను లోపమైన వాళ్ళు కనుగొనలేకపోయిరి. బిటర్నెస్ ఇన్ ద ప్రొఫెషనల్ ఏరియా. ఓకే, ఇప్పుడు తనకున్నటువంటి వర్కింగ్ ఏరియాలో అందరూ కూడా ఈవిల్ ఐ చూపిస్తున్నారు అనమాట, విషపు చూపిస్తున్నారు. దానియేలు ఏమైనా తప్పు చేసినాడా అంటే ఏం చేయాలి? బట్ దేవర్ పీపుల్ అరౌండ్ దెమ్. అంటే పొద్దునే హాయ్ బ్రో అంటారు, పింగ్ చేస్తారు, బాగానే పార్టీలు మీటింగ్ చేస్తారు, కానీ నీ వెనకనే ఉండి నీకు గుంట తవ్వుతూ ఉంటారు అనమాట. ఓకే, సో ఇన్ యువర్ ప్రొఫెషనల్ ఏరియాస్ ఆల్సో యూ మే హ్యావ్ ద బిటర్ కండిషన్స్. అయితే హౌ హీ ట్యాకిల్డ్ ఇట్? నేను ఎప్పుడైనా పోయి కంప్లైంట్ చేశాడా? లేకపోతే ఎప్పుడైనా వాళ్ళకి తిరిగి చెప్పాడా? లేకపోతే ఈయన వాళ్ళలో ఏమైనా తప్పు పట్టుకున్నాడా? అవేం చేయకుండా హిస్ ఫోకస్ వాజ్ ఆల్సో ఆన్ ద లార్డ్ అగైన్. ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా వాళ్ళ మీద కానీ సమస్య మీద ఏ మీద కూడా లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటే ఒకసారి 10వ మాటలో 6th chapter 10th verses లో ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ ఒక డిగ్రీ తెచ్చారు. వీళ్ళు ఏంటి అంటే, ఈయన ప్రార్థన చేస్తాడు కాబట్టి ఒక డిగ్రీ చేద్దాం, ఏదంటే ఎవడు ప్రార్థన చేయకూడదు. ఓకే, ఏం చేయాలా? అందరూ కూడా దేవునికి ప్రార్థన చేయబడుతున్నప్పుడు దానియేలు అక్కడ మాట్లాడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనినను
అంటే నోయింగ్ ఇట్ కాన్షియస్లీ, తెలియక కాదు, తెలిసి కూడా మరల పోయి యథాప్రకారంగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. సో ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? అక్కడ చూడండి ఎంత నీట్గా ఉంది. అక్కడ ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, యథాప్రకారంగా అంటే ఆ రోజు చేసే ప్రార్థన కాదు, అది డైలీ పోర్షన్, అనుదినము చేస్తున్నాడు. మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరిచి ఉండగా. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు కిటికీలు తెరిచినాడు ఆయన? వాస్తు ఏమైనా ఫాలో అవుతున్నాడా? మేము ఉండేటువంటి సౌదీ అరేబియాలో ముస్లిమ్స్ ఏ డైరెక్షన్ పడితే ఆ డైరెక్షన్లో ప్రార్థన చేయడానికి వీల్లేదు. కాబా ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ తిరిగి ప్రార్థన చేయాలి. సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ కానీ ఖతార్ ఎయిర్వేస్లో అయితే ఫ్లైట్లో పైన చూస్తే ఒక సిగ్నల్ ఉంటుంది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆ డైరెక్షన్ చూపిస్తారు దాంట్లో. సో అటు సైడ్ తిరిగే ప్రార్థన చేయాలి. ఎందుకోసం అంటే వాళ్ళ దేవుడు అటు సైడ్ తిరిగి ప్రార్థన చేసేనే వింటాడు, లేకుంటే విన్నాడు. ఓకే, కానీ ఇప్పుడు ఈయన ఎందుకు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు? సో ఈయన ఏమని ప్రార్థన చేస్తుంటే, ఆ టైంలో ప్రభా నన్ను కాపాడు వీళ్ళ నుంచి అని ప్రార్థన చేయట్లే. ప్రభా పగిలిపోయిన నువ్వు గుడారాన్ని మళ్ళా కట్టు ప్రభా అని టెంపుల్ కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన. తర్వాత వస్తుంది చదవండి. తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచుండెను. ఆయనను బతిమాలు కొనిటయ్యో మాటలు చూడండి, 11th verse. ఆ మనుషుల గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను ఆయన ఏం బతిమాలుకుంటున్నాడు? ప్రభా వీళ్ళ నుంచి కాపాడు ప్రభా, లేకుంటే నెబుకద్నెజర్ నుంచో లేకపోతే దర్యావేష్ నుంచో కోరస్ నుంచి కాపాడు ప్రభా అని అడగట్లే. ఆయన ఏం అడుగుతున్నాడంటే, ప్రభా 70 సంవత్సరాల తర్వాత మరలా కడతాను టెంపుల్ని, ఇర్మియా ద్వారా చెప్పినావు కదా నువ్వు మమ్మల్ని తీసుకెళ్తా అని, ఎప్పుడు తీసుకెళ్తామని. హీ వాస్ ప్రేయింగ్ ఫర్ ద రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అందుకోసమే కిటికీలు తెచ్చి ప్రార్థన చేస్తున్నాడు. వాస్తు శాస్త్రం కాదు అది. ఓకే, పడిపోయిన దేవాలయం మరలా కట్టు ప్రభా అని. ఆయనకు ఉన్నటువంటి ఇంటెన్స్ సిచ్యువేషన్ లో ఆ టైంలో ఆ చర్చ కోసం ప్రార్థన చేయడం అవసరమా చెప్పండి? నేను మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తేనే ప్రార్థన చేయను, నేను సిగ్గైతుండే నాకు. ఎందుకు లేపో వాళ్ళ ముందర ప్రార్థన చేయని. ఆ రోజుకి ఒకటి మామూలుగా మాకున్న డిసిప్లిన్ ఎట్లంటే, చిన్నప్పుడు రాత్రి పడుకున్న మోకాలు నుండి ప్రార్థన చేసుకుని పడుకోవాలి. మా పెద్దమ్మ పిల్లలు అట్లా వస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఆ రోజు ఒకటి ప్రభా ఈ రోజు ఒకటి యూదులో ప్రార్థన చేస్తానని బెడ్షీట్ కప్పుకొని ప్రార్థన చేస్తుంటే. నిజం చెప్తున్నాను, ఐ యూస్ టు ఫీల్ షై. ఇప్పుడు దేవుడు ఇచ్చిన కృపను బట్టి లాస్ట్ టైం మేము ఒకసారి మక్కాకి వెళ్తే ఐ గాట్ ద ఆనర్ ఆఫ్ ప్రేయింగ్ ఇన్ మక్కా ఆల్సో. ఎందుకోసం చెప్తున్నా అంటే ఈ మాట, నెవర్ ఫీల్ షై. దానియేలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. తనకున్న క్లిష్టమైన స్థితిలో కూడా he did not compromise at any cost. Job did not compromise in his faith. యోబు టెక్నికల్ గా ఒమన్ అనే దేశం తెలుసు మీకు, మస్కట్ అనే ప్రాంతంలో ఉంటాడు యోబు. ఓకే, ఆయనకున్న ఫ్రెండ్స్ అందరు కూడా మిడిల్ ఈస్ట్ లోనే చాలా హై పొజిషన్, రిగార్డెడ్ పొజిషన్ అనమాట ఆయన. అక్కడ నుండి ఫ్రెండ్స్ వెళ్తే సౌదీ అరేబియా నార్దర్న్ పార్ట్ లో తైమాన్ ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ నుండి ఎలీఫజ్ అనే ఆయన సౌదీ నుండి వెళ్ళాడు. ఓకే, బట్ హీ డి నాట్ కాంప్రమైజ్ టు ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. 300 ప్రశ్నలు ఉంటాయి ఆ 42 అధ్యాయాల్లో. ఆయన అన్నిటికీ ఆన్సర్ చెప్తా ఉన్నాడు. ఫైనలీ గాడ్ హ్యాస్ డబుల్డ్ హిస్ థింగ్స్ వాట్ హీ హ్యాస్ లాస్ట్. ఓకే, దానియేలు ఫోకస్ అంతా కూడా ఏముందంటే, హిస్ ఫోకస్ ఆన్ ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ మేడ్ ఆన్ టు దెమ్. 70 years తర్వాత నేను మరలా చేస్తా, మరలా మీ గుడిని కడతా, మరలా నా మహిమతో నేను నింపుతా అని అయితే దేవుడు చెప్పాడో ఆ వాగ్దానం చేతబట్టుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో అప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు సిచ్యువేషన్ మారిపోయిందా చెప్పండి? మారలే. ఆయన సింహాలో బోన్లోని కూడా ఆయన వెళ్ళవలసి వచ్చింది. ద మూమెంట్ హీఈస్ ఇన్ టు ద లయన్స్ డెన్. మామూలుగా మనకి ఏమైందంటే, ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు, ఆయనే సింహాలో బోన్లో పోయినాడు, మనమెంతో అనే ఫీలింగ్ వస్తుంది. అవునా కదా? కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు నీ సిచ్యువేషన్ మారదు. ఓకే, గాడ్ అలౌస్ దోస్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ యూ విల్ చేంజ్, నాట్ ద సిచ్యువేషన్. మనం ఏం ప్రార్థన చేస్తే, ప్రభా సిచ్యువేషన్ మార్చు ప్రభా, నేను మారను ప్రభా అని ప్రార్థన చేస్తాం మనం. నెవర్ డూ దట్ వన్. ఒకవేళ ఖచ్చితమైన స్థితిగతులు వచ్చినప్పుడు, లార్డ్ హౌ ఐ హ్యావ్ టు సీ యూ, ఈ సిచ్యువేషన్ ఎట్లా చూడాలి ప్రభు అని అడిగితే దేవుడు కృపను దయచేస్తాడు. ఇప్పుడు దానియేలు సింహంలో బోన్లో పోయినప్పుడు ఆయన ప్రార్థన చేసినాడా చేయలేదా? చూసినారా మీరంతా? ఏదో సీసీటీవీలో చూసినట్టు చెప్తున్నారు చేసినాడు అని. బైబిల్ అయితే రాయబడలే. ఓకే, బట్ ఆయన మనలా కాదు, ఆయన ప్రార్థన పరుడు కాబట్టి హీ వుడ్ హావ్ ప్రేడ్. అంత కష్టంలోనే ప్రార్థన చేసినప్పుడు సింహాల బోన్లో చేసినాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, what prayer has saved him? The prayer that he did in the cave of the lion's den, or the prayer life he had all throughout his years? తనకున్న ప్రార్థన జీవితం ఆ రోజు కాపాడిందా ఆయన, లేకపోతే ఆ రోజు చేసిన ప్రార్థన కాపాడిందా? లెట్స్ సే ఆ రోజు భోజనం కూడా లేకుండా ఉపవాస ప్రార్థన చేసినాడు అనుకో, ఆ రోజు చేసిన ఉపవాస ప్రార్థన వర్కౌట్ అయింది ఆయనకు. మనం కూడా ఏం చేస్తామంటే, రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ప్రార్థన చేస్తాం.
రేపు ఇంటర్వ్యూ అంటే ఈరోజు ప్రార్థన చేస్తాం, ఇంకా చెప్పాలంటే ఇంటెన్సిఫై చేసి సమస్యను బట్టి ఉపవాసం ఉండి చేస్తాం. నువ్వు సంవత్సరం అంతా చేయకుండా నీకు అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే వర్కౌట్ అవుతుందో చెప్పలేదా? మీరు చెప్పండి. హీ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ హిస్ ప్రేయర్ లైఫ్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రేయర్ ఈజ్ లైక్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ బ్యాంక్. ఓకే, నువ్వు బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు కష్టమైన టైంలో విత్డ్రా చేసుకుంటావు. సో డానియల్ హ్యాస్ బిన్ డిపాజిటింగ్ ఆల్ ద డేస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఈరోజు అన్న చెప్తున్నదా ఆపత్కాలంలో వచ్చినప్పుడు ఆయన హీ హాస్ విత్డ్రాన్ ఇట్ ఎట్ ఈజ్. అయితే మనం ఒకసారి మన బ్యాంక్ చెక్ చేసుకోండి, ఒకసారి ఇంటికి తిరిగి మన దాంట్లో ఏమైనా ఉన్నాయా డబ్బులు. మన ప్రేయర్ లైఫ్లో కనుక చూడండి, ఒక రెండు పాయింట్ తగ్గిపోతున్నాయి, ఫోన్కి మరలా ఛార్జింగ్ పెడతాం మనం, అవునా? మనకు ఛార్జింగ్ అవసరమా లేదా? సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ డోంట్ ప్రే టిల్ యూ గెట్ ఇన్ టు ద ట్రబుల్. ప్రార్థన మనం ముందుగానే చేస్తే ఆ సమస్యలో కూడా దేవుడిని చూస్తే ధన్యతను దేవుడు దయచేస్తాడు. ఎలీషా ప్రార్థన చేసినాడు, పాయింట్ బ్లాంక్ లో ఉన్నాడు ఎలీషా. ఓకే, ఏమని ప్రార్థన చేసినాడు? ప్రభా వాళ్ళందరినీ చంపే ప్రభా అని ప్రార్థన చేయాలి. ప్రభా వీడు నీ ప్రొటెక్షన్ చూడలేకపోతున్నాడు ప్రభా అని చెప్పినప్పుడు హీ వాస్ ఏబుల్ టు అప్హోల్డ్ ఇట్. ఓకే, ఫైనలీ వన్ మోర్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్. ఓకే, థర్డ్ విషయం వచ్చేసి ఒకసారి చూద్దామా, జెనసిస్ చాప్టర్ 37 వర్సెస్ 23లో కనుక చూసినట్లయితే యోసేపు ఉన్నాడు. ఓకే, జోసెఫ్ ఈజ్ ఇన్ ద ఈజిప్షియన్ కింగ్డమ్. ఓకే, ఈయన ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అయితే ఈయనకు ఉన్నటువంటి బిటర్ కండిషన్ ఏంటంటే హిజ్ ఓన్ బ్రదర్స్ వర్ బిటర్ టు హిమ్. అయితే ఆయనకు చాలా సార్లు అవకాశం వచ్చింది ఆయన వాళ్ళని తీర్పు తీర్చడానికి లేదా పనిష్ చేయడానికి. బట్ డిడ్ హీ టేక్ రివెంజ్? చెప్పండి. యోసేపు పెద్ద పొజిషన్ ఉన్నప్పుడు కూడా హీ డి నాట్ టేక్ రివెంజ్, ఇన్స్టెడ్ హీ చూస్ లవ్. ఓకే, మరి ఈ క్వాలిటీ యోసేపు ఎక్కడి నుంచి అని చెప్పండి. దోస్ పీపుల్ హూ హ్యావ్ బిట్రేడ్ హిమ్ స్టిల్ హీ స్టార్టెడ్ టు షో హిస్ లవ్. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది కదా. దోస్ పీపుల్ హూ ఆర్ నేలింగ్ హిమ్ ఆన్ టు ద క్రాస్, దేవుడు ఏమన్నాడు? ప్రభువా వీళ్ళ ఫోటో తీసుకోండి, 2 రాకడలో వీళ్ళని చూసుకుందామన్నాడా? చెప్పు, ఏమన్నాడు దేవుడు? ప్రభా వీరు ఏం చేయొచ్చు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని. సో ఇన్ యువర్ బిటర్ కండిషన్స్ హోల్డ్ ఆన్ టు ద లవ్ ఆఫ్ గాడ్. ఓకే, సో ఖచ్చితంగా మనం కనుక ప్రార్థన చేస్తే దేవుడు ఆ స్థితిగతులను కూడా మార్చి మనల్ని నడిపిస్తాడు. ఫైనల్ గా యేసు ప్రభు కూడా తనకు ఉన్నటువంటి శిష్యులు కూడా ఆయనకు బిటర్ అయినారు, ఓన్ డిసైపుల్స్. ఓకే, పీటర్ డినైడ్, నాకు ఎవరో తెలియదు అన్నాడు. ఎంత బాధ అయితే చెప్పండి యేసు ప్రభుకి. జూడస్ హు వాజ్ విత్ హిమ్, హీ డిసీవ్డ్ హిమ్, ఆయనను మోసపరిచాడు, ఒక 30 నాణాలకు మోసపట్టాడు. థామస్ ఆయనతో పాటు ఆయన సందేహించాడు. థామస్ హెస్ డౌటెడ్ హిమ్, బట్ స్టిల్ God did not judge them. Out of all these bitter conditions, he was making them better and better because of the ultimate thing. మనకు ఉన్నటువంటి అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కాదు మన స్థావరం పరలోకం. మనం పరలోకానికి పోతామా లేదా, అప్పుడు దేవుని చూస్తామా లేదా అని. ఓకే, సో ఓవరాల్ గా వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ ఇస్, you may have bitter conditions, don't focus on them, focus on the Lord so that God will establish you. మనకి ఎగ్జామ్ ఉన్నప్పుడు ఐ డోంట్ నో హౌ యూ పీపుల్ స్టడీ. నేను ఎప్పుడు చదువుతుంటే ఎగ్జామ్ ముందు రోజు చదువుతుంటాం అనమాట. అప్పుడు వీలైతే నైట్ అవుట్ చేస్తూ అవుతాం అనమాట. ఆ రోజు టీవీలో ఏం సినిమా వస్తుందో తెలియదు, ఆ రోజు ఏం సీరియల్ వస్తుందో తెలియదు, ఆ రోజు మా అమ్మ ఏం వండిందో తెలియదు, ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఏం జరిగిందో తెలియదు, పక్కింటికి ఎవరు వచ్చినారో తెలియదు, ఏం తెలియదు. ఎందుకోసం అంటే రేపు ఎగ్జామ్ ఉంది కూడా చదువుతాను. కొన్నిసార్లు ఎంత ఘోరంగా చదువుతున్నాం అంటే అట్లే మేల్కొని పొద్దునే పోయి ఎగ్జామ్ రాసి వచ్చి నిద్రపోతుంటే మీకు. ఓకే, ఎందుకోసము అంటే ఆ రోజు ఏం పట్టించుకోము, ఎందుకంటే మై గోల్ ఇస్ టు ఫినిష్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ లేనప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మ ఎందుకు ఈ కూర చేసినావు, ఎందుకు అది చేయాలా, వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎందుకు వచ్చినారు, వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎ గోల్ డెఫినెట్లీ యూ విల్ ఫోకస్ ఆన్ దట్. గోల్ లేనప్పుడు ఏమవుతుందంటే అనవసరం విషయాల మీద ఫోకస్ చేస్తాం అనమాట. Have a goal that we have to see the Lord. Shall we all close our eyes and look to the Lord in prayer? మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, నీ ఘనమైన పాదాలకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం మా తండ్రి. ప్రత్యేకంగా ఈ రోజున ఈ యొక్క తెలుగు సహవాసంలో నిన్ను స్తుతించే ధన్యతను దయచేశారు. ఈ సంఘాన్ని మీరు బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా సంఘ కాపురిని బట్టి, సంఘ నాయకులను బట్టి కూడా నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇంకా తండ్రి మా ప్రియులు ఎవరైతే రాలేకపోయారో వారి కోసం కూడా ప్రార్థన చేయించున్నాం. రాబోయే దినాల్లో అందరం కలిసి నీ స్తుతించి ఆరాధించే ధన్యతను దయచేయమని, మరొకసారి ప్రభు విత్తబడిన వాక్యం మా జీవితంలో ఫలభరితంగా ఉండాలన్న సహాయాన్ని కలుగజేయమని, చేరొచ్చిన వారందరినీ బట్టి నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించుకుంటూ, వారు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నారో ఎరిగిన దేవుడు ప్రభా. అయితే మేము సమస్యల మీద ఫోకస్ కాదు కానీ మీ మీద దృష్టికరిస్తున్నాం ప్రభా. మీరు వాటి గురించి మీరు గొప్ప విడుదల దయచేసి
మీరే సాక్షార్థంగా నిలుపుకొనమని మరొక్కసారి ప్రభావ మమ్మల్ని మేము మీ యొక్క హస్తాలకు అప్పచెప్తూ యేసయ్య నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.